హాయ్ కన్నయ్య. ఈరోజు ఏం కథ చెప్పుకుందాం? శివుడి దగ్గర నంది ఉంటుంది కదా, మరి నంది ఎవరు అసలు? శివుడి దగ్గర నంది ఎందుకు ఉంటుంది? ఈరోజు నంది గురించి చెప్పుకుందామా? సరే అయితే. అప్పట్లో ఒక ముని ఉండేవాడు. ఆయన పేరు శిలాదుడు. ఆయనకి పిల్లలు లేరని శివుడి కోసం చాలా ఇయర్స్ తపస్సు చేస్తాడు. తర్వాత ఒకరోజు శివుడు ప్రత్యక్షమై ఆ మునికి ఒక బాబుని వరంగా ఇస్తాడు. ఆ ముని బాబుకి నంది అని పేరు పెడతాడు. చిన్నప్పటి నుండే నందికి అన్ని విద్యలు నేర్పిస్తాడు. నందికి కూడా చిన్నప్పటి నుండే శివుడంటే చాలా ఇష్టం ఉండేది. రోజు పూజలు చేసేవాడు. ఒకరోజు శిలాదముని ఇంటికి మిత్ర, వరుణ అనే ఇద్దరు మునులు వస్తారు కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండడానికి. అయితే ఆ శిలాదముని నందితో చెప్తాడు, వాళ్ళు మన ఇంట్లో ఉన్నన్ని రోజులు నువ్వు వాళ్లకు మంచిగా సేవ చేయాలి, చాలా బాగా చూసుకోవాలి అని. నంది సరే అంటాడు. ఆ మునులు చాలా రోజులు ఉన్న తర్వాత ఒకరోజు వెళ్ళిపోదామనుకుంటారు. శిలాదముని ఇంకా నంది ఆ ఇద్దరు మునుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు ఆ మునులు చెప్తారు, నంది ఇంకా కొన్ని రోజులే బ్రతుకుతాడు అని. శిలాదముని చాలా బాధపడతాడు వాళ్ళు అలా చెప్పేసరికి. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు నంది చెప్తాడు, నువ్వు బాధపడకు నాన్న, నేను శివుడి కోసం తపస్సు చేస్తాను, వరం అడుగుతాను, ఇంకా చాలా రోజులు బ్రతకాలి అని. అలా చెప్పగానే శిలాదముని సరే అంటాడు. నంది చాలా రోజులు తపస్సు చేసిన తర్వాత ఒకరోజు శివుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటాడు. శివుడిని చూడగానే నందికి చాలా సంతోషమవుతుంది. అసలు ఎందుకు ఈ తపస్సు చేశాడో కూడా మర్చిపోతాడు నంది. శివుడిని ఇలా అడుగుతాడు, ప్లీజ్ శివాయ, ఎప్పుడు నీతోనే ఉండేలా వరమియ్యవా నాకు అని. అప్పుడు శివుడు, సరే అయితే నువ్వు నా వాహనంగా ఉండు, ఎప్పుడు నాతోనే ఉండొచ్చు, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు రావచ్చు అని. అప్పుడు నంది ఏం ఆలోచించకుండా సరే అని చెప్పేస్తాడు. అప్పుడు శివుడు చెప్తాడు, ఇప్పటి నుండి నువ్వు ఆవులాగా మారిపోయి ఎప్పుడూ నాతోనే ఉంటావని. అప్పటి నుండి నంది ఆవులాగా మారిపోయి ఎప్పుడూ శివుడితోటే ఉంటాడన్నమాట. అర్థమైందా కన్నయ్య?